నవంబర్ 17 దేవుని వాగ్దానం. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. కీర్తనలు 27:5 మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని కలిగి ప్రభువుని ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించుటకు ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ప్రియా విశ్వాసులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృపలో మనము క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవాతి దేవుడు చక్కటి సమయాన్ని, అవకాశాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ అవకాశమును మనము దేవుని నామ మహిమార్థమే చక్కని రీతిలో సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. ఎందుకనంటే 27వ కీర్తన భక్తుడు యెహోవా యొద్ద వరము అడిగితిని, దాన్ని వెతుకుతును అని చెబుతూ ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆలయములో ధ్యానించుటకు, జీవితకాలం అంతా మందిరంలో ఉండాలనేటువంటి ఆశను ఆయన వ్యక్తపరుస్తున్నప్పుడు ఆపత్కాలములో ఆయన నన్ను దాస్తాడు, గుడారపు మాటను నన్ను దాస్తాడు, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కిస్తాడు. ఎందుకనంటే అపవాది చేతుల్లో నుండి, శత్రువు చేతుల్లో నుండి నేను తప్పించడానికి ప్రభు ఎంత బలమైనటువంటి ప్రొటెక్షన్, కాపుదల నీకు ఇస్తున్నాడో ఇక్కడ స్పష్టంగా దేవాది దేవుడు తెలియచేయచ్చు ఉన్నాడు. ప్రియా విశ్వాసి, మరి దేవుడు నీ కొరకు ఇంత బలమైనటువంటి దుర్గము నీకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు మరి నీవు ఆయనతో ఉండగలుగుతూ ఉన్నావా? ఆయన ఇచ్చేటువంటి ఆ కంచెను నువ్వు అనుభవించగలుగుతూ ఉన్నావా? యోబుకు దేవుడు కంచె వేసెను అని మనం చూస్తాం. మరి నీకు అలాంటి కంచె దేవుడు వేయటానికి ఇష్టపడుతూ ఉండగా మరి నీవు దాన్ని పొందుకోవడానికి, దాన్ని స్వీకరించుటకు ఎంతవరకు నీవు దేవుడిలో బలపరుచుకుంటున్నావు అనే విషయాన్ని నీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవాతి దేవుడు మనలను ఆశీర్వదించి, దేవాది దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి దీవెన, ఆయన మనకు అనుగ్రహించేటువంటి ధన్యత ఆయనలో ఉన్నది అనే విషయాన్ని ఎప్పుడూ మనము మర్చిపోకూడదు. దానిని మనము జ్ఞాపకం తెచ్చుకొని దేవునిలో బలపరచబడినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అట్టి కృపాభాగ్యములు ప్రభు ఆశ్రయ దుర్గం మీద మిమ్మల్ని ఎక్కించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవే నిబిడలను ఆశ్రయ దుర్గము మీద ఎక్కించమని ప్రార్థించుచు ఉన్నాను. నీ ఆత్మ నడిపింపు నిబిడలకు దయచేయండి. నీవు వారిని ప్రభు నీలోనికి నడిపించండి. నీతో వారిని బలపరచండి. నీ శక్తి వారితో ఉంచమని, నీ ఆత్మతో నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.